భక్తిలో లోతుకు వెళ్ళే కొద్దీ విను. భక్తిలో లోతుకు వెళ్ళే కొద్దీ నీ దోణి ఆశీర్వదించబడిద్ది, నీ దోణి సమృద్ధితో నింపబడిద్ది. అది ఖాళీతోనే, దానిలో ప్రభు ఎక్కాడు, లోతుకు నడిపించన్నాడు. లూకాసు వార్త 5వ అధ్యాయం. నీ దోణిను లోతుకు నడిపించన్నాడు. 2 అర్థాలు. 1, అక్షరార్థంగా దోణిని నిజంగా లోపలికి నడిపించటం. 2, భక్తిలో కొంచెం లోతుకు వెళ్ళు. భక్తిలో కొంచెం లోతుకు వెళ్ళు. ఆశ్చర్యమైన విషయం చెప్పనా? 2 దోణెల నిండా చేపలు వచ్చినాయి. పేతురు తిన్నాడా? ప్రజలకు ఇచ్చేశాడా? చెప్పాలి. పేతురు తిన్నాడా? ప్రజలకు ఇచ్చాడా? అదేందండి, మనం వదిలిపెడతాం, పండుగ చేసుకోం. 2 దోణెల నిండా చేపలు అంటే యేసయ్యా స్తోత్రం, హల్లెలూయో హల్లెలూయో అనుకుంటా, అబ్బాయి లాగండ్రా, ఒడ్డుకు లాగండ్రా అని చేపలన్నీ తీసుకెళ్ళి మార్కెట్లో ఉన్న యేసుప్రభు దగ్గర ఉంటావా? శుభ్రంగా 2 కుప్పలు, పెద్ద పెద్ద కుప్పలు పోసి ఆడు కూర్చోం. రావాలి బాబు, రావాలి, ఫ్రెష్ చేపలు బాబు, ఫ్రెష్ చేపలు అనుకుంటే వ్యాపారం పెట్టడం ఏం మాట్లాడకుండా, కదలకుండా, మెల్లకుండా. ఎట్లా అయిపోయిందో తెలుసా సైకాలజీ? సమృద్ధి ఉంటుంది, నీకు పట్టదు, నేనే తినాలనిపించదు, నాకే దాచిపెట్టుకోవాలనిపించదు, వదులుతూ ఉంటాం ఇక అంతే. మైండ్ అట్ట మారిపోయింది. మరి భక్తుల మైండ్ అట్ట మారిపోయింది. దాచిపెట్టుకుందాం, కుప్పేసుకుందాం, మనమే తిందాం అనుకోరు. సమృద్ధి ఆశీర్వాదం వచ్చింది, ఆ ఆశీర్వాదాన్ని పంచటం మొదలు పెడతారు. ఎలీషా ఏం చేశాడు? ఎడ్లను వధించి అక్కడ ఉన్న వాళ్ళకి ఫుడ్ చేసి పెట్టి జంపు. పేతురు ఏం చేశాడు? 2 దోణెల చేపలండి. కావాలంటే చూడండి, లూకాసు వార్త 5వ అధ్యాయం. వారు అలాగు చేసి విస్తారమైన దరిద్రత దరిద్రత, లేమి 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 అని అల్లాడుతున్నావు. ఎప్పుడన్నా దేవుడు నన్ను దీవించేది ఎప్పుడన్నా? ఆగు, నీ తపం తిరిగి ఆగు. అసలు నువ్వు అది పట్టించుకోవాకు. నువ్వు దేవునితో డెప్త్లోకి వెళ్ళు, యేసయ్య పిచ్చిలోకి వెళ్ళిపో. నువ్వు ఆయనతో బాగా పెనవేసుకో. తమ్ముడు వింటున్నావా? దేవునితో పెనవేసుకో. కూర్చున్నా, లేచినా, ఏం చేసినా, ఎటుపోయినా ఆయనే 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 ఆయనే.